గైస్ నేను ఎంత ట్రై చేసినా కానీ బిస్కెట్ అయ్యేటట్టు ఉంది. ఏదైతే అనుకుంటామో కావద్దని అది మాత్రం అవుతుంది, అనుకున్నది మాత్రం కాదు. మేము వెళ్ళిన పని బిస్కెట్ అయింది. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం చేస్తున్నామో చెప్పే ముందు ఫస్ట్ ఈరోజు పొద్దునే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. డైలీ ఇదే అలవాటు వేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు మా డాడీ షాప్కి వెళ్తాడంట. సో నాకు బైక్ అవసరం ఉంది కాబట్టి మా డాడీ నేనే డ్రాప్ చేసి వస్తా. సో గైస్ నేను ఎంత ట్రై చేసినా కానీ బిస్కెట్ అయ్యేటట్టు ఉంది. నేను పొద్దున చాలా చేసిన కదా, డాడీని డ్రాప్ చేసేసి వస్తా అని చెప్పి అంతే. డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇవ్వగా చాలా మిస్కో చేసేసి వచ్చిన, ఇంట్లో కూర్చున్నా, స్నానం చేసిన తర్వాత పని అంతా అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతున్నది. ఇట్లా చాలా పొద్దున 9 ఏడా ఈవినింగ్ 4 ఏడా ఇన్ని గంటలు అయితే. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి ఒక ఇంపార్టెంట్, ఒక ఇంట్రెస్టింగ్ పని మీద బయటకు వెళ్తున్నాం. అదేంటో మాకు కూడా తెలియదు, అవుతుందో కాదో కూడా తెలియదు, కానీ వెళ్తున్నాం. అండ్ క్లైమేట్ ఏమో ఇట్లున్నది. పోయే రాక వర్షం పడితే బుగ్గ, పోయే దారిలో పడితే బుగ్గ, పోయిన తర్వాత పడితే ఏం కాదు. సో వెళ్దాం ఇప్పుడు. హాయ్ నావు అందరికి. హాయ్ హాయ్ తాత అందరు. అట్లా ఇట్లా నడుచుకుంటూ పోతే ఎవరు గుర్తుపడతలేదు. నేను దావత్ ఎప్పుడు ఇస్తావు? నువ్వు నడుచుకుంటే ఎందుకు పోతున్నావు? తినాలా తినాలా చెప్పాలి. వీడు వీడు ఒకటే క్లాస్, వీడెట్లా వాడెట్లా చిన్న పిల్లోడు లెక్కున్నాడు. బయటకు వచ్చి సరే. సో గైస్ కాదు, ఏదైతే అనుకుంటామో కావద్దని అది మాత్రం అవుతుంది, అనుకున్నది మాత్రం కాదు. అయితే మేము వెళ్ళిన పని బిస్కెట్ అయింది. అది నాకు తెలుసు, అది ఎప్పుడు అవుతుంది, ఎందుకంటే మా దరిద్రం ఎప్పుడో ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలనేది మీకు చూపిస్తా. సో గైస్ క్లైమేట్ వేరే లెవెల్ ఉన్నది, మంచిగా వర్షం పడుతున్నది, చల్లగా గాలి వస్తున్నది. అసలు నెక్స్ట్ లెవెల్. ఇసుంటి క్లైమేట్ ఉన్నప్పుడు మనకెటనో ఒబ్బుదవుతుంది. అవని చెట్టనో ఇంటికి కాదురా, ఎట్టన్నా తిరగానికి చెప్పు. అలా పోదమ్మా ఆ ప్లేస్కో, ఆ మేఘాలలో కోదమ్మా, అలా కోదమ్మా. అల్లకి వెళ్ళి మంచిగా ఇట్లా సన్ రైజెస్ వస్తున్నాయి, ఇట్లా వేరే ఉన్నది కదా మొత్తం. ఇసంటి క్లైమేట్లో మనకి ఎక్కడికన్నా ఒబ్బుదవుతుంది. సో ఎక్కడికన్నా పోదాం. ఇప్పుడైతే కష్టమే, ఎందుకంటే మన దగ్గర బైక్ లేదు. అండ్ రేపు ఎట్టను పోదామా? హైదరాబాద్. చలో రేపు హైదరాబాద్. ఎందుకు పోదాం? షాపింగ్ చేద్దాం. రేపు హైదరాబాద్కి వెళ్ళి షాపింగ్ చేయబోతున్నాం. సో రేపటి బ్లాగ్ హైలైట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అండ్ ట్రావెలింగ్లో కూడా అయిపోతుంది. అండ్ మేము రేపు హైదరాబాద్కి కార్లో పోతలే, కార్లో పోతే మళ్ళీ అంతే చిన్న చిన్న. అరే నాకు వచ్చు, లైసెన్స్ లేదని అవుతుంది. సో ఇట్లా ట్రైన్లో పోదాం, బస్సులో అయితే నెత్తి ఖరాబ్, కానీ ట్రైన్లో పోదాం. మొత్తం చిల్ ఎంజాయ్ చేసుకుంటూ పోదాం. నువ్వు, నేను, అన్న, బావ, నలుగురం. సో రేపటి బ్లాగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చిల్ చేసుకుంటా పొద్దున. అవును, షాపింగ్ అంటే పొద్దునే వెళ్ళిపోవాలి. మళ్ళీ లేట్ అల్లించుకుంటూ చేసినామంటే లేట్ అయిపోతుంది. మళ్ళీ చూద్దాం ఆ రోజు రాత్రి రిటర్న్. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మేము అనుకున్న పనులు ఏవి కూడా కావని అర్థమైపోయింది. ఇప్పుడే మీకు చెప్పిన హైదరాబాద్ పోదామని. ఇట్లా ఫోన్ చేసి అడిగిన, ఏమన్నారు? ఆ విషయం లేదు, షాపింగ్ ఏదో ఈయన చేస్తున్నాం. బేకార్ అంటే బేకార్. అసలు మాతోనే ఇట్లా అవుతుందా? మీకు కూడా ఇట్లా అవుతుందా? మీ ఎవరు కాదు, మాతోనే అవుతుంది. ఎందుకంటే నాకు తెలుసు, నా దరిద్రం చెప్పినా జేబులో తెచ్చుకొని తిరుగుతున్నా. ఏం తింటున్నాను? మ్యాగీ తింటున్నాను. ఎవరు చేస్తున్నారు? అట్టేమనా? నేనేమైతా మరి నీకు? బింటన్నా వాడు. నేను బింటన్నా. చిన్న ఇది బటన్ కాదు, ఇది చైన్. ఇది షర్ట్ అట్లా పెట్టుకుంటే నన్ను చిన్న పిల్లోళ్ళకి కనబడతా.
నీ పేరు చెప్పావు మాకు. నా పేరు నీ పేరు ఇక్కడ కూర్చో. కార్తీక్ నీ పేరు. జిబ్ ఎందుకు పెడుతున్నావు, ఎందుకు చెప్తున్నావు? ఏం లేవల్లా మన ట్రాక్ కూడా ఏం లేకుండా ఇప్పుడు కూడా ఏం లేవు. 6 ప్యాక్ తెచ్చుకున్న తర్వాత ఏం లేవురా. ఎట్లా చూస్తున్నావు? ఏది చైన్ చూస్తున్నావా? అది హనుమంతుడు చైన్. హనుమంతుడు ఆంజనేయుడు. జై శ్రీరామ్. బాగుందా? కావాలా నీకు? ఇయ్య నేను. నీకు కావాలి ఇప్పుడు అంటే తెగిపోతుంది. అట్ట అనద్దు, ఇరిగిపోతుంది. ఇరిగిపోతుంది కొంచెం ఇరిగిపోతుంది. వద్దు మొక్కు మొక్కు. తినద్దు అట్లా పిచ్చా. తిన కాల్తీకు. అగో ఏమో పడ్డది. ఏం పడ్డది? గైస్ ఇంటికి వచ్చేసినాం ఇప్పుడు అక్కడ నుంచి. అండ్ ఇందాక చెప్పినా కదా హైదరాబాద్ వెళ్దాం అనుకుని ప్లాన్ వేసినామని. ఆ ప్లాన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. అట్లా ఎందుకైతే మాతోనే అవుతాయి అన్నీ. మంచిగా ఇప్పుడిప్పుడు వేసుకొని ఇప్పుడిప్పుడే చెప్పుకున్నాం. సరే అనుకున్నది అందరూ, మళ్ళా అందరూ మళ్ళీ బిస్కెట్ అయింది. ఫస్ట్ కార్లో వెళ్దాం అనుకున్నాం, అది బిస్కెట్ అయింది. సరే కార్ అయితే కార్ లేకపోతే ఏముంది, సరేలే ట్రైన్లో వెళ్దాం అనుకున్నాం, అది బిస్కెట్ అయింది. సరే ఎట్లయితే అట్లా పక్కా పోదాం అనుకున్నాం, అసలు పోవడం క్యాన్సిల్ అయిపోయింది. సో గైస్ నిన్న మనం చేద్దాం అనుకున్నది అది అంతే వదిలేసినాం. అండ్ అది అంతే ఉండిపోయింది. నిన్న మంచిగా కట్టుకున్నది, మళ్ళీ మొత్తం ఆడ కింద పడిపోయింది. సో నేనేమనుకుంటున్నా అంటే ఆడెట్లో గంత మంచిగా ఖాళీ ఉంది పైన, ఆడ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి నేను దీన్ని తీసుకో ఇప్పుడు అక్కడ మంచిగా రౌండ్ వేసి అలా దాని మీద పెడతా. రేపు చూద్దాం, ఒకవేళ వస్తే అటేస్తాయి, దానికి నచ్చిందనుకో ఆనే సెటిల్ అయిపోతుంది. అది పెడదాం అనుకుంటున్నా కానీ అది సెట్ అవుతలేదని చెప్పి సో ఇట్లా ఒక ఐడియా వచ్చింది. చూద్దాం, ఒకవేళ ఐడియా పెట్టి చూద్దాం. నేను మంచిగా దాన్ని రౌండ్గా ఏమంటారు దాన్ని గూడు లెక్క రౌండ్గా వేస్తా, అక్కడ పెడదాం. ఇంకా తీసుకొని వచ్చింది అది, కానీ ఏం చేసుకోలేదు. ఇట్లా చేసిన దాన్ని చుట్టి అయింది మంచిగా. సో చూద్దాం, అది అక్కడ ఉంటుంది అందులో. మంచిగా అయింది, అసలు అనుకోలే ఇట్లా అవుతుందని, బట్ స్టిల్ సో అలా పెట్టేసినాం. చూద్దాం అది ఇప్పుడు. సో గాయ్స్ ఇప్పుడైతే మంచిగా చేసి నేను ఆడ పెట్టేసిన. సో రేపు చూద్దాం అది అవుతుందో, అక్కడికి పక్షి వస్తుందో రాదో, నేను రేపు అప్డేట్ ఇస్తా. సో ఆ పక్షి వస్తుందా రాదా దానికోసం తెలుసుకోవడానికి పక్క సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మీకు చూపిస్తా, ఒకవేళ పక్షి వస్తే మాత్రం మంచిగా పిల్లలు వస్తాయి అండ్ అదంతా చూపించవచ్చు. సో లెట్స్ గో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దెన్ బై.